కులాసాగా ఉన్నావా? మీరు కులాసాగా ఉన్నారా? బ్రతికే ఉన్నాను. నువ్వు సుఖంగా ఉన్నావనుకుంటాను. నా సుఖ దుఃఖాల గురించి అడగటానికి మీరెవరు? నిజమే, నేను నీకేమీ కాకపోవచ్చు. కానీ మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అడిగాను, అంతే. అన్ని బంధాలను తేలిగ్గా తెంచగల మీరు ఈ అనుబంధాన్ని కూడా తెంచేచ్చుగా. ఏమిటి నువ్వు అనేది? బంధాలను తేలిగ్గా నేను తెంచేశాను. అవును, నువ్వు నా ఇంట్లో ఎందుకుంటూ మీ మమ్మీ డాడీ ఇంటికే పోని ఆజ్ఞాపించింది మీరా నేనా? ఏదో ఆవేశంలో ఒక మాట అంటే వెళ్ళిపోవటమేనా? పోనీ వెంటనే తిరిగి రావాలని నీకు మాత్రం అనిపించలేదా? తాళి కట్టిన భార్య అలిగి కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కట్టుకున్నవాడు వచ్చి పుచ్చిగించి తీసుకెళ్తాడని ఆశపడ్డాను. అంటే అసలు నేను మీ ఇంటికే రాలేదంటావా? పంతాన్ని పట్టుదలని వదులుకుని అహాన్ని అభిమానాన్ని చంపుకుని మీ ఇంటికి వచ్చాను. అప్పుడు నీకు నా ముఖం చూడటం ఇష్టం లేదని నీ నాన్న చేత చెప్పించావు. అబద్ధం, అంతా అబద్ధం. పట్టుబట్టి మా నాన్నని మీ ఇంటికి పంపిస్తే ఆయన నాన్న మాటలని అవమానించి విడాకులు కావాలని కాగితాలు పంపించింది మీరు కదా? ఏటి విడాకులు కావాలని కోరింది నేనా? ఇంకాసేపు ఉంటే పిల్లవానికని అవతల పారే మనది కూడా నేనేనంటావు. నా నుంచి విడాకులు కొన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అందుకే ఆ పసిగుడ్డును అడ్డు తొలగించుకోవాలని అర్ధరాత్రి కూడా మీ నాన్న చేత అవతల పారేయించావు. ఇదంతా పచ్చి అబద్ధం.